నమస్తే అండి. మల్లెపూలు కోస్తానికి పట్టుకొచ్చాను. ఇది మొన్న మా డాక్టర్ గారు అన్న అంకుల్ని చూశారు. దిలీప్ సార్, డాక్టర్ దిలీప్ గారు మాకు 12 ఇయర్స్ నుంచి పరిచయం. చాలా బాగా చూస్తారు అంకుల్కి. అసలు ఏదైనా మేము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము. ఆయన వాళ్ళు గృహప్రవేశానికి పిలిచారు, పిలిస్తే ఇచ్చారు. ఇది చిన్న పూల బుట్ట. మల్లెపూలు దీంట్లోకి వస్తే బాగుంటుంది, అందంగా ఉంటుంది, సరే అని ఫస్ట్ టైం పట్టుకొచ్చారు ఇట్లాంటి బుట్ట. మా డాక్టర్ గారి గురించి చెప్పాలండి, చాలా మంచి డాక్టర్ గారు. ఎందుకంటే మొన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక మందులు వేసుకుంటే అంకుల్కి అర్ధరాత్రి పూట ఎలర్జీ వచ్చేసింది. నేను పెట్టిన ఇడ్లీని వేసిన పప్పు పచ్చడి పెట్టా. మొత్తం అసలు తెల్లారి 3:30 ఫోన్ చేశాను ఆ డాక్టర్ గారికి. ఇట్లా అంకుల్ మళ్ళీ ఎమర్జెన్సీకి వెళ్ళిపోదాం అంటున్నారని ఫోన్ చేస్తే ఆయన ఎర్లీ మార్నింగ్ 6 o'clock నాకు ఫోన్ చేశారు. ఏమీ లేదు, మీరు ఏం పెట్టారో ఆ మెడిసిన్కి ఎలర్జీ రాదు అంటే, ఇట్లా ఇడ్లీ వేసిన పప్పు పెట్టామంటే వేసిన పప్పులు పడలేదు అని మాకు చెప్పారు. వాళ్ళ అమ్మగారు మన ఛానల్ చూస్తారు, నేనంటే చాలా ఇష్టం. డాక్టర్ గారు బిజీగా ఉన్న ఎప్పుడన్నా ఇంటికి వస్తే నా ఛానల్ చూస్తారంట. నాకు మా అమ్మగారు మీ ఛానల్ చూస్తున్నారని ఫోటోలు పెడతారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా నేను డాక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎందుకంటే ఎన్నిసార్లు ఎమర్జెన్సీకి వెళ్ళామనండి అంకుల్ని తీసుకుని, ఎన్నిసార్లు. నిజంగా అసలు చాలా మాకు నిజంగా అంకుల్ హిస్టరీ అంతా తెలుసు డాక్టర్ గారికి. ఇప్పుడు ఆయన యశోదాలో చేస్తున్నారు, అందుకని మొన్న యశోదాకి వెళ్ళాం, యశోదాలో జాయిన్ చేసాం. బాగానే ఉన్నారండి అంకుల్ మట్టికి. ఇప్పుడు అంకులే వీడియో తీస్తున్నారు. మల్లెపూలు నా కోరిక, మల్లెపూలు ఇది 3వ రోజు నేను ఇలా బుట్టడు కోద్దాం. ఇదిగోండి రండి, ఏమేమి మొగ్గలు, ఎన్ని కలర్ వెరైటీస్. ఇదో పొడవు మా ఫ్రెండ్కి చాలా ఇష్టం ఈ మొక్క. మరి ఆమెకి ఏం పువ్వు వచ్చిందో తెలీదు, నాకైతే పోస్తున్నాయి. పందిరి వేయాలండి, మల్లి చెట్లకి వేస్తాను. ఇక్కడి నుంచి కోద్దాం, ఓకేనా అండి? స్టార్ట్. మీ అందరికీ మల్లెపూలు అంటే ఇష్టం, నాకు ఇష్టం. కోద్దాం. నేను కోసి మా ఫ్రెండ్స్కి ఇస్తున్నాను, మాలగట్టి వాళ్ళ వీడియోలో పెట్టాను. భగవంతుడికి మంచి పెడతాను నేను. ఈ మల్లెపూలతో వేణి కడతాం నాకు ఇష్టం. వేణి ఎంత బాగుంటుందో తెలుసా అండి. నేర్చుకుంటాం చాలా ఈజీ. నేను ఎలా కట్టాలని కూడా మన ఛానల్లో వీడియో పెట్టాను. వేణి మాల మీకు ఎవరికన్నా వచ్చామో నాకు కామెంట్ రాయండి. ఎంత ఆనందం అండి, ఈ మొక్కల్లో ఉంటే అన్నీ మర్చిపోతామండి బాబు. అందుకే హ్యాపీగా మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలని నా కోరిక. నేను ఇంత బాగా మొగ్గలతో కోసిన చెట్టుని ఎన్ని ఉంటున్నాయో. వర్షం వచ్చేస్తుంది, నాకు ఎంత హ్యాపీనో. నేను ఇట్లా కోస్తున్నా మల్లెపూలు. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి. వేస్తున్నా, కొద్దాం. గబగబా లేట్ అవుతుందేమో, నేను టకటకా కొయ్యాలి. ఎంత ఆనందం. అంకుల్ కూడా కోసేస్తున్నారు. ఇక నేనైతే అంకుల్ ఏమనుకోవద్దు, లాంగ్ అయినా చూడండి. ఇష్టం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ లెంగ్త్, చాలా పూలు వస్తాయి. ఎన్ని పూలు వస్తాయో చూడండి. ఈ మొగ్గలు చూసారా ఎంత పొడవు ఉన్నాయో. ఇట్లా మల్లి మొగ్గలు ఇష్టం ఉన్నవాళ్ళు ఇప్పుడే మొక్కలు కొనుక్కోండి. నేను వెళ్ళినప్పుడల్లా నాకు మొక్క నచ్చింది అనుకోండి, కొనేస్తా. నాకు ఇష్టం. కొనేసి ఒక్కొక్క కుండీలో 2 మొక్కలు, 3 మొక్కలు, 4 మొక్కలు కూడా పెట్టిన కుండీలు ఉంటాయి. వీటిలో 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాల నుంచి మల్లెపూలు పెంచుతున్నాను. మన వీడియోలో స్టార్టింగ్లో కూడా ఉంటాయి. ఇక్కడే బోల్డ్ అన్న పూసినాయి. అసలు ఇక్కడే అవ్వలేదు, ఇంకా కోస్తాం. ఎంతసేపు పడుతుందో. ఏమున్నాయి చూడండి, ఈ 4 చూడండి. అసలు ఇది మధురై మల్లె అని ఇచ్చారు మాకు. మేము ఎప్పుడో కొన్నాం, నేను మా ఫ్రెండ్ వెళ్ళి. 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఫస్ట్ వచ్చింది ఇది. అసలు ఎంత బాగా పోస్తాయో, అసలు ఎంత చెట్టు అంతా కొయ్యాలి. మల్లెపూలు ఎంతమందికి ఇష్టం, ఇట్లా కోస్తాం కామెంట్ రాయండి. పెంచి మల్లి చెట్టు లేని విలేజ్లో, ఇంట్లో మల్లి చెట్టు లేకుండా ఇల్లు ఉండదు. ఎంత బాగా పూసినాయండి, ఎంత బాగా పూసిద్దో. నేను మీకోసం మరలా కింద నుంచి నేను తెచ్చి పైన పెట్టా. ఈ సంవత్సరం మల్లెపూలు సీజన్ అయిపోయినాక మళ్ళీ కింద పెట్టేసుకుంటా. ఎందుకంటే నాకు ప్లేస్ కలిసి వస్తే నేను ఇంకో మొక్కలు పెంచుకోవచ్చు కదా. ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఒక్కొక్క గుత్తిలో ఎన్ని, ఇదిగోండి ఎన్ని వచ్చినాయి చూడండి.
ఇటు రండి, కోసేద్దాం. ఉరుములు ఉరుముతున్నాయి. మొదలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి, ముదురు మొక్కలు. మొదలు చూడండి. ఆంటీ 100 రూపాయల టబ్బులోనే పెట్టావా అంటే అవునండి, 100 రూపాయల టబ్బులోనే పెట్టాను నేను. మంచిగా మేకలు ఎరువు వేసాను, రాక్ ఫాస్ఫేట్ వేసా. ఎయ్యి పందిరో ఎక్కుతాయో నాకు ఈ సంవత్సరం చూసి నెక్స్ట్ ఇయర్ మారుస్తాను, పందిరేస్తాను, మంచిగా వేస్తాను ఈసారి. నాకు పందిరేస్తాం వచ్చు, చూసారుగా పందిరి ఎట్టగట్టాను దొండ చెట్లకి. మీ పద్మాంటికేమో ఆశ ఎక్కువ, ఏం చేస్తుంది, ఓ పెంచేయాలి అనుకుంటుంది. అవునా కాదా? పెంచేయాలి. అంకుల్ ఇప్పుడు తీసుకెళ్ళట్లే మొక్కల షాపులకి. అక్కడ అశోక్ నగర్లో నర్సరీలు అన్నీ తీసేశారంట రోడ్డు ఎక్స్టెన్షన్కి. ఎక్కడో పెట్టాను, రామ్మ అంటున్నాడు నాగబాబు. చాలామంది ఫోనులు చేస్తున్నారు, నేను ఎత్తట్లేదు, ఏమనుకోవద్దు. నాకు చెప్పాక అమ్మకు బాగోలేదు, సడన్గా అంకుల్కి ఇట్లాగూ. నాకు మీరు అర్జెంట్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఫోనులు చేస్తానంటే నాకు అర్జెంట్ ఫోనో తెలియట్లేదు. నాకు నిజం వస్తాను పద్మాంటి మీ దగ్గరికి అంటున్నారు. నాకు ఇట్లా నేను బిజీగా ఉన్నానండి, ఇట్లా వంటలు చేసి వీళ్ళందరినీ చూసుకుంటాం వలన, అందుకు మిమ్మల్ని రండి అని చెప్పలేకపోతున్నాను. మన మిద్దె తోట సేమ్ యూట్యూబ్లో ఎట్లా చూపిస్తానో అట్టాగే ఉంటుంది మన మిద్దె తోట, సేమ్ అండి. వాస్తవానికే అసలు ఇదే ఇక్కడ కూడా ఉన్నాయి పైన మొత్తం చెట్లు బాగా పూసినాయి. అసలు కరెక్ట్గా మల్లి చెట్లకి టైం కూడా సరిపోయింది. చెప్పానుగా అందట్లేదు, నాకు హైట్ అయిపోయినాయి. ఓకే వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోదాం అండి. లేకండి మీకు మాల కడతాను చూపిస్తా, ఓన్లీ మల్లెపూలతోనే కడతా. కనకాంబరాలు వచ్చు, అసలు కనకాంబరాలు ఒకటేంటి మన దగ్గర, మరువం దవనం ఎన్ని పూలు నేను కోసినా కూడా ఇంకా ఉంటున్నాయి. పద్మాంటి ఇంకెక్కడన్నా వదిలిపెట్టిందో చూడండి, చూసి నాకు కామెంట్ రాయండి. ఎంత బాగా కోసేస్తున్నాను అయినా వదిలిపెట్టేస్తున్నా. ఎక్కడ ఇక్కడే ఉన్నాయి, మీకే కనపడ్డాయి. నిజం, లేకపోతే ఇన్ని పూలు ఎట్టా వదిలేస్తున్నాను. అసలు నేను రోజు వదిలేసి వెళ్ళిపోతున్నా, కోస్తున్నాను కానీ కొంచెం లేటుగా వస్తున్నట్టున్నా. ఇక్కడే ఇంకా అయిపోయినాయి అనుకున్నా, ఇంకా చాలా ఉన్నాయండి బాబు. మల్లి చెట్టు భలే పూసింది, మీకోసమే పోస్తున్నాయి, మీరు మెచ్చుకుంటున్నారు కదా, భలే పోస్తున్నాయి అని. అందుకు ఇంత బాగా పోస్తున్నాయి. బంగారు తల్లులే ఇంకా ఉన్నాయండి బాబు లోపల కొత్త. ఇంకా అయిపోయి వచ్చేసినాయి. బాగానే కోసాను, ఇంకెన్ని ఉన్నా ఇంకా వదిలేస్తా. ఇంకా అయిపోయినాయి. ఎన్ని పూలు కోసాం, నిజంగానే బుట్ట నిండింది. హ్యాపీ. ఇంకా ఇక్కడ ఉన్నాయండి బాబు మల్లి చెట్టు. ఓకే ఇంకా ఉన్నాయండి. ఈ ఆనందం వేరు, అసలు ఎట్లయినా ఈ ఆనందం వేరు. మీరు ఎన్నన్నానండి పద్మాంటి చెట్లు చూసారా, బంగారాలు భలే పెరిగినాయి. మొత్తానికి బుట్ట నింపాను, చిన్న బుట్ట భలే ఉంది కదా. ఈ బుట్ట బాగుంది, మల్లెపూలు బాగున్నాయి. బుట్ట బాగుంది, మల్లెపూలు బాగున్నాయి. సంతోషం. కిందకి వెళ్ళి మాల కట్టుకుందాం రండి. ఎన్ని కనకాంబరాలు చూడండి. వీటికి నేను ఉట్టిగా తెల్లదారంతోనే కడతాను. నేను ఈ మల్లి మొక్కలు పెంచడానికి చెప్పాను కదా చిన్నప్పుడు ఇన్స్పిరేషన్ అని,
ఆమె ఎంత బాగా కోసేవారు. వాళ్ళు అమెరికాలో ఉండేవారు మా చిన్నప్పుడు మా ఊర్లో. ఇట్లా 4-5 వరుసలు మాల కట్టే దారాన్ని తీసుకోండి పొడవుగా. దీనికి ముడేసేయండి. ఇట్లా కలిపేసి ఇట్లా ముడేసేయండి గట్టిగా. ఇది బాగుంటుంది. మనం పెళ్లి కూతుర్లకి కడతారే అట్ట ఉంటుంది. కట్ చేసేసేయండి ఇంతవరకు. ఇప్పటికే ఇక్కడి నుంచి కడతానే. నేను అంకుల్కి చేయి నొప్పి ఉంది అంటున్నారు పట్టుకోమంటే, నేను కొంచెం కట్టి చూపిస్తా. ఇదేం చేయాలి, లావుగా ఉన్నది ఈ చేతికి చుట్టేసుకోండి. ఏలికి లావుగా మనం 5 వేసుకున్నాయి. మన ఛానల్లో ఉంది వీడియో, అయినా నేను మీకు మరలా చూపిస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా పళ్ళెంలో పోసేస్తున్నాయి. ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి, ఎంత అందంగా ఉన్నాయి. ఇన్ని పూసినాయి, బాగా పూసినాయి. ఒకటే సైజు ఉన్నదైతే మాలకి చాలా బాగుంటుంది. నేను ఒకటే సైజు ఉన్నది కడుతున్నా, రౌండ్ది. ఇదిగోండి, ఫస్ట్ ఇట్లా 2 పట్టుకుంటాం. సేమ్ ఫస్ట్ మాల ఎట్లా కడతాం మనం, దారం ఇట్లా తీసుకుంటాం, ఇట్లా ముడేస్తాం. ఇట్లా గట్టిగా లాగేసి ఏం చేయాలంటే వేసిన ముడిని తిప్పాలి. రివర్స్ ఇటు పక్కకి రావాలి. తిప్పి మరలా లావుగా ఉన్న పువ్వులే తీసుకోండి. ఇదిగోండి ఇట్లా పెడుతున్నా. ఈ మొగ్గ కిందకి పెట్టుకోవచ్చు, పైకి పెట్టుకోవచ్చు. నాకు కిందకి అలవాటు. ఈ 2 మొగ్గల్లో నుంచి రానివ్వాలి. ఫస్ట్ రానిచ్చి ఇది లాగాలి. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నా, రౌండ్ వచ్చేస్తుంది. ఇంతే, ఈ మొగ్గలో నుంచి లాగాలి. ఈ మొగ్గని మీ ఇష్టం కింద పైన పెట్టుకోండి, మీ వీలుని బట్టి. నాకు కిందకి అలవాటు. ఇట్లా అన్నీ పెట్టేసి ఈ మొగ్గ నుంచి ఈ మొగ్గ మధ్యలోకి వస్తాం. అదే వచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది రౌండ్. ఇట్లా నేను కొంచెం కట్టి చూపిస్తాను ఇంకా. ఇదిగోండి ఇట్లా వస్తుంది, ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి ఇట్లా పువ్వు ఇట్లా పక్కకు పెడతాం అంతే. దీని మధ్యలో నుంచి ఈ 2 పువ్వుల మధ్యలో నుంచి దారం రావాలి. చాలా సింపుల్. కట్టిన కొద్దిగా నేర్చుకోండి, భలే అందంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చక్కగా జడలేసి పెడితే. నాకు పూల జడ అల్లుతాం వచ్చు. చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నా మా ఊర్లో. మా ఊరిని ఎప్పుడు మర్చిపోను నేను, ఎందుకంటే మా ఊర్లో నాకు అన్నీ చాలా నేర్పింది మా ఊరు. నాకు మా ఊరు, మా నాయనమ్మ వాళ్ళ ఊరు అసలు ఒకటేంటి. నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఎంత బాగా వస్తుందంటే ఎంజాయ్ చేస్తారు. కడతన్న కొద్దికి ఎంజాయ్ చేస్తారు. మన ఇంట్లో ఫంక్షన్లు వచ్చినాయి అనుకోండి, పెళ్ళిళ్ళు వచ్చినా మనం కుదిరితే కట్టేస్తే, నేను ఇట్లా కట్టి ఎవరికన్నా సపోజ్ ఫంక్షన్ ఉంది అనుకోండి, తీసుకెళ్ళి ఇస్తా మా ఫ్రెండ్ వాళ్ళకి. ముడి మీద పెడతా. ఎంత ఈజీనా చూడండి, ఎట్ట వచ్చేస్తుందో. ఎంత ఈజీనో. ఏదన్నా పని వస్తే, నాకు పని నేర్చుకోవాలంటే ఆ పని వచ్చే వరకు నేర్చుకుంటా. తర్వాత ఇంతేనా అంట. చూసారా, ఇట్లా వచ్చింది. ఇంకొంచెం కట్టేస్తాను. ఈ రౌండ్ మొగ్గే బాగుంది దీనికి. నేను అంటే అన్నీ ఒకటే సైజు ఉండాలి. నేను అందుకే రౌండ్ మొగ్గ కట్టలేము, మాల ఊడిపోతాయి. అందుకని ఈ మాల కడతాయి ఎక్కువ ఈ రౌండ్ పూలకి. లేకపోతే సూదితో గుచ్చుకోవాలి, పొట్టిగా ఉంటుంది. ఇట్లా పెడతాం, ఇట్లా లాగుతాం. ఈ చేత్తో లాగాలి, ఈ చేత్తో పట్టుకుంటాం, ఈ చేత్తో ఇట్లా అంటాం. 2 పూలు పెట్టి 2 పూలు మధ్యలో నుంచి తీసుకురావాలి. దారం తీసుకొస్తాం, ఈ చేత్తో టైట్ చేసుకుంటాం. ఎంత సన్న పువ్వైనా కట్టేయచ్చు. ఇంతే, సింపుల్. చెప్పాక పువ్వు మొగ్గ పైకైనా పెట్టుకోవచ్చు, కిందకైనా పెట్టుకోవచ్చు. నేను పైకి పెట్టను, నాకు కిందకి అలవాటు. నాకు ఒక్కొక్కరి చేతి వాటం. ఇంతకంటే ఆనందం ఏం కావాలి మనకి. మన ఇంట్లో మల్లెపూలు కోసి చక్కగా నేను రోజు ఈ పొట్టి మల్లెపూలతో భగవంతుడికి దండ. ఈ పొడవు మల్లెపూలు మేము అందరం పెట్టుకుంటాం. అందరికీ చిన్న చిన్న జుట్లే కాబట్టి వాళ్ళ 4 పెట్టుకుంటాం ఈ పూలు. ఇదిగోండి వేణి. మీలో ఎంతమందికి వచ్చో కామెంట్ రాయండి. ఎంత బాగానో. నేను భగవంతుడికి పెట్టుకుంటే అసలు ఎంత అందంగా ఉంటుందో.
చక్కగా పెద్ద జాడ ఉండాలి, ముడేసుకున్నాళ్ళు, వేణి. బాగుంది కదండి ఈ గిఫ్ట్. ఈ బాక్స్లో మల్లెపూలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. థ్యాంక్ యూ దిలీప్ గారు, మంచి గిఫ్ట్ ఇచ్చారు. నా మల్లి చెట్టుకి మల్లెపూలకి బాగుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.